ఇదిగో ఒకటి అడుగుతున్నా, చిన్న అనుమానం. నా అనుమానానికి మీరు కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఆడవాళ్ళు సరే భర్తలో చంపుతున్నారు, లవర్ను చూసుకొని భర్తలో చంపుతున్నారు. మరి లవర్ను చంపరన్న గ్యారంటీ ఏంటి? అదే నా డౌటు. లవర్ను నేనైతే ఖచ్చితంగా చంపుతారని అనుకుంటున్నా. ఎందుకంటే భర్త బోరు కొట్టిండు, నువ్వు బోరు కొట్టమన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కట్టుకున్న భర్త కన్న పిల్లలే బోరు కొట్టినప్పుడు కొన్నాళ్ళ తర్వాత నువ్వెందుకు బోరు కొట్టావు? నీ ప్లేస్లోకి ఇంకొకడు రాడని ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మీరు చేయబట్టి తోటి మొగోళ్ళు చనిపోతున్నారు. మగవాడు మగవాన్నే చంపిస్తున్నారు ఒక ఆడదాంతో. మీకు అంత ప్రేమ, లవ్వు, కొవ్వు ఉంటే నెలకొకసారో 2 నెలలకొకసారో మాట్లాడుకోండి. కానీ మీరేం చెప్పాలి? మీ భర్తతోని మీ పిల్లలతోని మంచిగా ఉండండి అని చెప్పాలి. అప్పుడు ఆడది ఏం చేస్తే తెలుసా? సరే అనుకుంటుంది, అనుకొని భర్త పిల్లలతోని వండుకుంటూ ఉంటుంది. కానీ ఈ ఆడవాళ్లకు బుర్రలు పుచ్చిపోయేలా ప్రేమించకండి. నేను ఒకటే చెప్తున్నా, బుర్రలు పుచ్చిపోయి బురదల బండి బోర్రేటట్టు చేయకండి ఆడవాళ్ళని. మీరు అన్నీ చూపెట్టకండి, ఆడవాళ్ళకి అన్నీ చూపెట్టకండి. సినిమాలని, షికార్లని, షాపింగ్లని, గోల్డ్ అని, తోటకూర ఇవన్నీ మీరు పైసలు ఆశ చూపెట్టకపోతే అసలు ఇదంతా జరుగుతుందా చెప్పండి? ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి లవర్లది తప్పు ఉంటుంది. మీరు ఎంతవరకు లవ్ చేయాలో అంతవరకే చేయండి, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోండి. ఇంట్లో పిల్లలను చూసుకో శాత కాదు, కానీ బయట మాత్రం లవర్ను మాత్రం చూసుకో శాతం అవుతుందా? ఒక్క మాట అడుగుతున్నా నేను. కానీ ఇది మరి ఎందుకో నాకైతే అర్థమవుతలేదు. మరి మీకు చెయ్యెత్తి దండం పెట్టాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తోటి మగవాళ్ళని చంపియకండి. ఇక నుంచి మగవాళ్ళు చేతి దండం పెట్టాలనుకున్నా, కానీ ఒక చేత వీడియో పట్టుకున్న ఒకటే చేయి ఉన్నది, ఒక చేత ఇగో ఎట్లా దండం పెట్టాలో పెట్టేస్తలేదు. అందుకే చెప్తున్నా.